వైసీపీకి వివాహితర సంబంధాలు కుదిపేస్తున్నాయి. పార్టీ ఓటమి అనంతరం ఒక్కో నేత భాగోతం బయటపడుతుంది. తొలుత విజయసాయిరెడ్డి వ్యవహారం సంచలనం రేకెత్తించింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కుటుంబ వివాదంలో విజయసాయిరెడ్డి పేరు వినిపించింది. తన భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పాలంటూ శాంతి భర్త డిమాండ్ చేశారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డిపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. మీడియాలో దీనిపై కథనాలు వచ్చాయి. మీడియా ముందుకు వచ్చిన విజయసాయిరెడ్డి దీనిని కొంతమంది చేసిన కుట్రగా అభివర్ణించారు. తర్వాత ఆయన మాయమయ్యారు. అయితే దీనిపై DNA టెస్టుకు సిద్ధం కావాలని శాంతి భర్త సవాల్ చేసిన విజయసాయి పట్టించుకోలేదు. ఆ ఎపిసోడ్ మరువక ముందే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం బయటకు వచ్చింది. గత 4 రోజులుగా దువ్వాడ ఫ్యామిలీ వివాదం రచ్చకెక్కింది. భార్య, 2 పిల్లలు ఉండగా ఓ మహిళతో దువ్వాడ సహజీవనం చేస్తున్నారన్నది ఆరోపణ. గత 3 ఏళ్లుగా ఈ వివాదం కొనసాగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా బయటకు రాలేదు. కానీ వైసీపీ ఓడిపోయిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీని పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. ఆ మహిళతో బహిరంగంగానే తిరుగుతుండడంతో భార్య, 2 పిల్లలు దువ్వాడ నివాసముంటున్న ఇంటికి వెళ్లి నిలదీసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రగడ చోటు చేసుకుంది. పెను వివాదానికి దారితీసింది. తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. అయితే త్వరలో వైసీపీ పెద్ద నేతల రాసలీలలు బయటకు రానున్నాయని ప్రచారం జరుగుతుంది. సరిగ్గా ఇటువంటి సమయంలో సీమరాజా బాంబు పేల్చారు. ఏకంగా వైసీపీ అధినేత జగన్ రాసలీలలు ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు. త్వరలో అవి బయటికి వస్తాయని కూడా ప్రకటించారు. దీంతో తెలుగునాట ఇదో హాట్ టాపిక్ గా మారింది. సీమరాజా పేరిట యూట్యూబ్ ఛానల్లో హల్చల్ చేస్తూ ఉంటారు. మెడలో వైసీపీ కండువా వేసి తాను ఒక వైసీపీ నేతగా చెబుతూ ఉంటారు. పార్టీ విధానాలను ప్రస్తావిస్తూ వాటిని పొగిడినట్లే చెబుతూ అందులో లోపాలను ఎత్తి చూపుతారు సీమరాజా. ఎన్నికలకు ముందు నుంచే సీమ వైసీపీకి వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా గలమెత్తారు. వైసీపీ శ్రేణుల నుంచి బెదిరింపులు వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. వివేకానందరెడ్డి హత్య అంశాన్ని ప్రస్తావిస్తూ మా బాబాయిని మేము హత్య చేసుకుంటాం, మీరెవరు అంటూ సెటరికల్ గా మాట్లాడారు. చాలా అంశాల్లో వైసీపీని ఇరుకున పెట్టారు. చివరకు వైసీపీ అధికారికంగా ఒక ప్రకటన చేయాల్సి వచ్చింది. సీమరాజాకు పార్టీతో ఎటువంటి సంబంధం లేదని ప్రకటన దాని సారాంశం. అయితే తాజాగా సీమరాజా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడారు. సీఎం జగన్ ఎక్కడికి వెళ్లారని యాంకర్ ప్రశ్నిస్తే నీకెందుకులే అంటూ సెటరికల్ గా సమాధానాలు చెప్పడం ప్రారంభించారు. బెంగళూరు తరచూ వెళ్తుండడాన్ని ప్రస్తావిస్తూ త్వరలో జగనన్న రాసలీలలు బయటకు వస్తాయని, అతి త్వరలో వెలుగు చూస్తాయని కూడా చెప్పుకొచ్చారు. ఆ రాసలీలలు చూసి తెలుగు ప్రజలు షేక్ అవుతారని కూడా సీమరాజా ప్రకటించారు. అయితే ఇప్పటివరకు సీమరాజా ప్రకటించినవి వైసీపీలో వెలుగు చూశాయి. ఇప్పుడు కూడా జగన్ పేరుతో చేసిన ఈ ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇది ఎంతవరకు వెళ్తుందోనని వైసీపీ శ్రేణులు కూడా ఆందోళన చెందుతున్నారు. సీమరాజా వైసీపీకి చాలా రకాలుగా నష్టం చేశారు. తన యూట్యూబ్ ఛానల్లో వైసీపీ విధానాలను ఎండకడుతూ ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా చేశారు. ఇప్పుడు వైసీపీ అధికారానికి దూరమైనా విడిచిపెట్టడం లేదు. తనది రాయలసీమ అని చెప్పుకునే సీమరాజా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. సమకాలీన రాజకీయ అంశాలు అంటే ముఖ్యంగా వైసీపీకి వ్యతిరేకంగానే వీడియోలు విడుదల చేస్తూ ఉంటారు. ప్రస్తుతం వైసీపీ నేతలు వివాహేతర సంబంధాల్లో ఇరుక్కున్న నేపథ్యంలో ఇదే తరహా ఆరోపణలు చేశారు. ఏకంగా సీఎం జగన్ పై గురిపెట్టారు. మరి ఆయన ఆరోపణల్లో ఎంత వాస్తవం ఉందో చూడాలి.